హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు స్పెషల్ మోస్ట్ ఫేమస్ రెసిపీ ఆఫ్ సౌత్ ఇండియా కేరళ పరోటా. ఇది మీకు కేరళలో ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ ఫుడ్ లాగా కనిపిస్తుంది. మంచి స్పైసీ వెజ్ కుర్మా లేదా చికెన్ కర్రీతో తింటే వేడివేడిగా ఎన్ని తింటారో లెక్క తెలీదు. చూస్తున్నారు కదా మా వారు ఏ రకంగా తింటున్నారో. మరి కేరళ ఫేమస్ పరోటాని ఎలా చేయాలి, దానిలో చిన్న చిన్న టిప్స్ ఏంటి, అసలు అంత సాఫ్ట్గా అంత లేయర్లుగా మరి మనకి పరోటా ఎలా వస్తుంది అనేది మరి ఈ వీడియోలో చాలా వివరంగా మా వారి చేత చేసి చూపిస్తున్నాను. మరి మిస్ కాకుండా ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కిలో మైదా పిండి, దీనికి తగినంత ఉప్పు, 2 గుడ్లు, పంచదార మర్చిపోయాను, పంచదార సరే అలాగే ఉంది. ఒక 100 గ్రాములు పాలు, 100 గ్రాములు కాదు 100 ml పాలు, 100 ml పాలు అనుకో, ఏదైనా ఒకటే. ఈ ప్యాకెట్ ఆడ పడేసి స్కిప్ కొట్టి ఇప్పుడు చెప్పు. ఒక 2 టేబుల్ స్పూన్ పంచదార. ఈ మొత్తం మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ముందు పిండిని. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. 1 కేజీ మైదా పిండికి 2 కోడిగుడ్లు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల పంచదార, ఒక 100 ml పాలు పోసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. పిండి లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నారో ఆ విధంగా కలుపుకోండి. ఇప్పుడు పరోటా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చక్కగా బండ మీద కలపాల్సింది, బాగుండేది. ఏడ్రా నాన్న చేతులు ఎంత లావున ఉన్నాయి, అయ్యే కనిపిస్తుంది. పిండి కనిపించట్లేదు అబ్బా. ఏది ఇప్పుడు చూపి, ఎట్లా కలపాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పు. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మాలిష్ కొట్టి 1 గంట నానబెట్టాలి. ఓకే, ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మాలిష్ చేయాలి. మాలిష్ చేయడం అంటే మాకు అర్థం కాదే. బాగా కలిపి నానబెట్టుకోవాలి 1 గంట సేపు. ఆయిల్ వేసుకొని ఆ పిండిని అందులో బాగా కలిపి 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. క్యారీ బ్యాగ్ ఒకటిరా, అది 1 గంట నానబెట్టాం, మెత్తగా నానింది. అది ఇలాగ ఉండలు తీసుకోవాలండి. నీ వండ చేసేది కనిపించట్లా, వండ తీసేది కనిపించట్లా. సరే కిందికి పెట్టి తీస్తా ఉంది. అది ఇప్పుడు కొంచెం అసలు అలా ఎలా తీసావు, భలే తీసావు గుడ్డులా. ఉండలు చూడు డాడీ ఎలా తీసాడు. అబ్బా దా తీదు. ఆయిల్ అంటించుకోవాలి. ఇప్పుడు అబ్బా ఇప్పుడు వాయిస్ తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయిల్లో కాసేపు నానబెట్టుకోవాలి. వాయిస్ చల్లమంటుంది జగ్గ ఇలాగా. ఇప్పుడేంది మళ్ళీ అది నానాలా? 10 నిమిషాలు నానాలిగా.
ఆ ఉండలు మొత్తానికి ఆయిల్ పట్టించి మళ్ళీ ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. ఈ బండలు పనికిరావు. అదేలే, ఇది పట్టుకుంటుంది, గ్రానైట్ పీస్ కదా, పట్టుకుంటుంది. నా ప్రాయ దాని మీద పెడతావా మరైతే? టేబులా ఇంకొంచెం హైట్ ఉండాల్సిందా? ఇంత హైట్ తక్కువ యాడ్ పడుతుంది. అయిపోయిందా? చూడు మొహం అంతా నల్లగా అయిపోయింది ఎండలో. ఏందో, ఇంకా ఎన్ని మొక్కలు ఉన్నాయి? 4 మొక్కలు ఉన్నాయా? ఏం మొక్కలు ఇవా? బేడ తీయాలి, మళ్ళీ కొట్టాలి, మళ్ళీ ఉడకబెట్టాలి, మళ్ళీ నొక్కాలి. అందుకేగా ఇప్పుడు దాన్ని కోసేసి ఇదే పరోటా అని చెబుతున్నారు. కొట్టడం రాక చెయ్యి తిరగద్దు. అదేలే, చెయ్యి తిరగాలి ఇలాగా. నువ్వు తిప్పు. అసలు దాన్ని ఎట్లా అనాలనే తెలియదు నాకు. ఆ చెయ్యి తిరక్కే జనం లేదు. రుద్ది బ్లేడ్ పెట్టి కోసి దాన్ని ఫోల్డ్ చేసి చూడండి పరోటా ఎన్ని పొరలు పొరలకు వచ్చిందని చెబుతున్నారు. కొట్టడం మ్యాజిక్ షో పరోటాకి. కొట్టు, అదన్న లాస్ట్లో బాగా వచ్చింది. ఇలా గోలే సరిపోయింది ఇప్పుడు దాకా. ఏంది మాది రాని టాలెంట్ తొక్కేస్తున్నానా? ఎంత చండాలంగా ఉందో తెలుసా వీడియో. అసలు పరోటా కనపడట్లా, ఏందేందో కనపడుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్. పరోటా కనపడట్లా ఆడ అసలు. ఏం కనపడుతున్నాయి మరి? వెనకాల గిన్నెలు, వాటర్ క్యాన్లు, బస్తాలు. నాన్ స్టవ్ అంటించాడులే పరోటా కాల్చడానికి. నువ్వు వెళ్ళు. దేన్ని కరోనేలే పళ్ళుడిపోతుంది దానికి. సిలిండర్ని కుక్క కరుస్తుందంట. దేవుడా, ఏదైనా పండుగ మామూలుగా చెప్పు.
ఇప్పుడు పొడిపిండి వేయకూడదా? ఇంకా వేయకూడదు. ఓన్లీ ఆయిల్తోనే నొక్కాలి. ఏదో పిండి నానాలి. పిండి ఎంత నానితే పొరోటా అంత బాగా వచ్చింది. అంత సాఫ్ట్గా వస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే బాగా పిసకాలి పిండిని. ఓటుకున్నంత సేపు పిసకాలి. బాగా మాలిష్ చేయాలి. బాగా మాలిష్ చేసి బాగా నానబెడితే అప్పుడు పరోటా బాగా సాఫ్ట్గా వచ్చింది. అది మెత్తగా వస్తుంది. ఆ మెత్తగా రావటానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటది? పాలు గుడ్డు వేసుకుంటే ఇప్పుడు 1 కేజీ పిండికి అయితే మనం వేసిన కరెక్ట్గా సరిపోతాయి. ఇక ఇంకా ఉంటే బటర్ వేసుకుంటే ఇంకా సాఫ్ట్. బటరా? అయ్యో ఇంట్లో ఉంది, నేను చెప్తే వేసేదాన్నిగా. మొన్నే 1/2 కేజీ తెచ్చిపెట్టాను. ఆయిల్ బదులు బటరు అంతేనా? ఆయిల్ బదులు కాదు, పిండి కలిపేటప్పుడు బటర్ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. పంచదార ఎందుకు వేసుకుంటారంటే కలర్ రావడానికి. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్నెస్ కూడా వస్తుంది పంచదార వల్ల. అందుకని పంచదార వేసారు. కోడిగుడ్డు ఎందుకు వేసావు? టేస్ట్ కోసం, రుచికోడు. ఇప్పుడు ఆ పచ్చి గుడ్లు అలా వేస్తే వాసన రాదా? పిండి రావట్లేదే నీసు వాసన అనేది. ఇప్పుడేంది అయిపోయిందా నొక్కడం? అలా ఎందుకు మామయ్య అనింది? పొరలు. మనం చేసిన పొరలు అనేది విడిచి అట్లా నీట్గా. ఉంచటం ఎట్లా సాఫ్ట్గా కట్ అయింది అది కూడా పెట్టి పెడితేనే కదా పెడతాలే. పండుగడు ఏదో చేసి వెళ్ళాడు ఈ ఫోన్ని. ఫింగర్ నా కొడుకు అది దీన్ని జూమ్లో పెట్టి వెళ్ళాడు ఇప్పుడు దాకా. అసలు ఏందో ఇది ఫోన్ ఇట్లా వస్తుంది అనుకున్నా. చాటున ఉన్నాడు వీడు. కానీ నిదానంగా కాలాలా ఇది. మామూలు హీట్లోనే. ఒక కేజీ మైదా పిండికి 10 ప్లేట్లు పరోటా వచ్చింది. 10 ప్లేట్లు అంటే 20 పీసులు. అది కాలుతుంది బాగా.
అమ్మో నేను పట్టుకోలేను లేదాన్ని. ఇలా వస్తుంది. బా చండాలకు చేసుకోవాలి. డబ్బు చేస్తున్నావు కానీ బా మామూలు సాఫ్ట్గా లేదు, భలే ఉన్నాయి.